ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. నా తల్లులకు, నా చెల్లెమ్మలకు, నా సోదరులకు శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు. రేపు అనగా మే 16, 2026 వైశాఖ అమావాస్య. అదృష్టం కొలది రేపే శనైశ్చర జయంతి. శనివారము శనైశ్చర జయంతి మరియు అమావాస్య. ఈ కలయిక మన యొక్క భవిష్యత్తులో మనం అనుకునేటటువంటి కోరికలు నెరవేర్చుకోవడానికి ఉపయుక్తమవుతుందని మన మంత్రశాస్త్రాలన్నీ కూడా ఘంటాపదంగా తెలియజేస్తున్నాయి. మరి మన భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పుడు మన జీవితంలో మన జన్మ నక్షత్రం ప్రకారము, రాశి ప్రకారము శని సంబంధించినటువంటి దోషాలు, శని అంటే కర్మ ఫలదాత. మనము ఈ రోజున చేసినటువంటి పుణ్యము, దానము, ధర్మము, పూజ, జపము, సాధన, అనుష్ఠానము, ఉపాసన, దైవ దర్శనము, గురువుల సందర్శనము, ధర్మబద్ధమైనటువంటి క్రియలు ఏవైతే చేస్తున్నామో వీటి యొక్క ఫలితాన్ని మనము భవిష్యత్ రేపటి నుండి మనము అనుభవిస్తాము అని అర్థము. ఆ గొప్ప ఫలితాలను ఇచ్చేటటువంటి కర్మఫలాన్ని ఇచ్చేటటువంటి స్వామియే శనైశ్చర స్వామి. ఈ యొక్క శనైశ్చర స్వామి వారి యొక్క గురువు మహాదేవుడి యొక్క రుద్రాంశ స్వరూపమైనటువంటి కాలభైరవుడు. కాలభైరవ స్వామి వారి కోసం తల్లి ఛాయాదేవి చెప్పిన విధంగా ఘోరమైన తపస్సు చేశారు శని. ఎన్నో అస్త్రాలను పొందారు, దివ్య శక్తులను పొందారు. నవగ్రహాలలో కర్మ ఫలదాత అనేటటువంటి నామధేయాన్ని కలిగినటువంటి స్వామిగా వర్ధిల్లుతున్నారు ఈ యొక్క శనైశ్చర స్వామి. ఇక్కడ శనైశ్చర స్వామి వారి యొక్క గురువు కాలభైరవుడు కాబట్టి, మహాదేవుడి యొక్క రుద్రాంశ స్వరూపం కాబట్టి, ఈ యొక్క శని యొక్క సమస్తమైనటువంటి దోషాలను పోగొట్టుకోవడానికి మనకు మంత్రశాస్త్రంలో తెలియజేసేటటువంటి మహోన్నతమైనటువంటి విధి విధానం ఏమంటే కాలభైరవ స్వామి వారి యొక్క దర్శనము, కాలభైరవ స్వామి వారికి ప్రత్యేక అభిషేక సేవ, కాలభైరవ స్వామి వారికి తైలాభిషేకము, కాలభైరవ స్వామి వారికి జలాభిషేకము, కాలభైరవ శనిదేవుని యొక్క మహామంత్ర సంపుటీకరణ మంత్రము జపం చేయడము. మరి ఈ యొక్క శనైశ్చర జయంతి వైశాఖ అమావాస్య రోజున మనం ఏం చేయాలి? ముఖ్యంగా మీరు ఈ రోజున మీ గృహంలో ఎంతమంది అయితే ఉంటారో వారందరూ కూడా ముఖ్యంగా శని సంబంధించిన నక్షత్రాలు పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాల వారు మరియు ఈ యొక్క పర్వదినము భరణి నక్షత్రంలో వస్తుంది. భరణి నక్షత్రం సంబంధించిన జాతకులు ఎవరి జీవితంలో అయితే అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని జరుగుతుందని మీరు భావన చేస్తున్నారో, శని దోషాలు తీవ్రంగా బాధిస్తున్నాయి, శని యొక్క దుష్ప్రభావం వల్ల మా జీవితంలో ఇబ్బందులు అనుభవిస్తున్నాము, కష్టాలు అనుభవిస్తున్నాము, బాధలలో ఉన్నాము, మేము అనుకున్న పనులు అవ్వడం లేదు అనేటటువంటి వారందరికీ కూడా ఇది గొప్పదైనటువంటి మహాపర్వదినం. ఇలా శని యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందడానికి మీరు ఖచ్చితంగా ఈ యొక్క అమావాస్య రోజున శని యొక్క దేవాలయ దర్శనం చేయండి, శివాలయ దర్శనం చేయండి. అన్నిటికంటే మహోన్నతమైంది మహాదేవుడి యొక్క రుద్రాంశ స్వరూపమైనటువంటి కాలాతీతుడు, కాలస్వరూపుడు, ఈ యొక్క సమస్తమైన కాలానికి కూడా అధిపతి కాలభైరవుడు. ఈ కాలం ద్వారా వచ్చేటటువంటి సమస్త దుష్ప్రభావాలని కూడా కేవలం మీరు చూడండి, బ్రహ్మదేవుడి యొక్క అహంభావాన్ని తన యొక్క చిటికెన వేరి గోలితో తొలగించినటువంటి మహోన్నతమైన తీక్షణ ధ్రంస మహాస్వరూపమే కాలభైరవ స్వరూపం. అటువంటిది మన జీవితంలో ఉండేటటువంటి కష్టాలను పోగొట్టడం ఆయనకి ఎంత. ఆయన అనుగ్రహాన్ని మనం పొందాలి, ఆయన అనుగ్రహాన్ని పొందే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఈ రోజున మీ జీవితంలో రాబోయే కాలం అంతా అత్యంత శుభప్రదంగా ఉండాలి, భవిష్యత్తు బాగుండాలనేటటువంటి వారందరూ కూడా 19 నీలి శంఖం పువ్వులు తీసుకోండి. 19 నీలి శంఖం పువ్వులను నీలం రంగు దారంలో కానీ లేదా నలుపు రంగు దారంతో కానీ ఒక దండగా కట్టండి. మీ దగ్గరలో ఉండేటటువంటి కాలభైరవ స్వామి వారి మెడలో సమర్పణ చేయండి. ఒకవేళ మీకు నీలి శంఖం పువ్వులు దొరకకపోతే తెల్ల జిల్లేడు పువ్వులను తీసుకొని కొద్దిగా కుంకుమ నీటిలో ప్రతి పుష్పాన్ని ముంచి ఆ 19 తెల్ల జిల్లేడు పువ్వులను నీలం రంగు కానీ నలుపు రంగు దారములో కానీ కట్టి దగ్గరలో ఉండేటటువంటి కాలభైరవ స్వామి వారికి మీరే స్వయంగా సమర్పణ చేయండి. ఇది ఎంత గొప్పదంటే
ఈ ఒక్కొక్క పుష్పాన్ని మీరు ఈ యొక్క స్వామివారి యొక్క మహామంత్రం జపం చేయండి. జపం చేస్తూ మాలగా కట్టండి లేదా సూది దారంతో గుచ్చండి. ఈ మంత్రము ఓం శం శనైశ్చరాయ హ్రీం వం వటుక భైరవాయ స్వాహ. ఓం శం శనైశ్చరాయ హ్రీం వం వటుక భైరవాయ స్వాహ. ఓం శం శనైశ్చరాయ హ్రీం భం వటుక భైరవాయ స్వాహ. ఈ మంత్రము ఈ రోజంతా కూడా జపం చేయండి. అలాగే మీకు అవకాశం ఉంది అంటే దగ్గరలో శని దేవాలయానికి వెళ్ళి అక్కడ తైలంతో అభిషేకం చేసుకోండి. రాజమండ్రిలో గోదావరి నదీ తీరాన స్వామివారికి ప్రత్యేకంగా సంవత్సరంలో ఈ యొక్క శని యొక్క జయంతి పర్వదినాన కాలభైరవ స్వామివారికి ప్రత్యేకంగా తైలాభిషేకం చేస్తాం. మీరు కూడా ఈ యొక్క తైలాభిషేకంలో కూడా పాల్గొనవచ్చు. మీరు కాస్త నువ్వులను తీసుకొచ్చి ఒక 50 గ్రాముల మోతాదులో మీరు స్వయంగా స్వామివారికి సమర్పణ చేయొచ్చు. ఒకవేళ మీరు మీ దగ్గరలో ఉండేటటువంటి క్షేత్రంలో శనికి ప్రత్యేకంగా తైలాభిషేకం చేసుకుంటే మీరేం చేయాలి అంటే ఒక మారేడు బిల్వదళాన్ని చేతిలో పట్టుకొని గాజు సీసా ఒక 50 ml ఆ యొక్క సీసాల నువ్వులను పోసి ఈ యొక్క 2 చేతుల్లో పట్టుకొని ఓం శం శనైశ్చరాయ హ్రీం వం వటుక భైరవాయ స్వాహ అంటూ ఒక 3 మార్లు కానీ 11 మార్లు కానీ 19 మార్లు కానీ ఆ యొక్క స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ దళాన్ని స్వామివారి యొక్క పాదాల చెంత ఉంచి ఆ తైలాన్ని మీరు స్వామివారికి స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంకా దారుణమైనటువంటి శని దోషాలు ఉన్నాయి, బాధిస్తున్నాయి అనేటటువంటి ఎవరైనా ఉంటే వారి యొక్క శిరస్సు చుట్టూ ఈ మంత్రం జపం చేసుకొని స్వామి రక్ష రక్ష అని చెప్తూ 3 సార్లు సవ్యంగా 3 సార్లు అపసవ్యంగా తిప్పి స్వామివారి యొక్క పాదాల చెంత ఈ యొక్క తైలంతో మీరు అభిషేకం చేసుకోండి. ఈ యొక్క అవకాశము రాజమండ్రిలో కాలభైరవ స్వామి వారి క్షేత్రంలో స్వయంగా కాలభైరవ స్వామి వారికి ఉత్సవమూర్తికి కూడా చేసేటటువంటి అవకాశము కల్పించబడింది. ఒకవేళ మీకు గుడిలోకి వెళ్ళడానికి అవకాశం లేదు, మీ ఇంటిలోనే ఈ యొక్క పుష్పహారాన్ని నీలిశంఖం పూల దండ చెప్పాను, అలాగే తెల్ల జిల్లేడు పువ్వుల యొక్క మాల చెప్పాను. ఆ చిత్రపటానికి మీరు వేయండి. గృహంలో అయితే కనుక ఇలా చేసుకోండి. ఒక ఇత్తడి పళ్ళెంలో నలుపు రంగు వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన ఒక మట్టి ప్రమిద, అది పాతదైనా పర్లేదు, శుభ్రం చేసి మట్టి ప్రమిద పెట్టి మట్టి ప్రమిద లోపల మీరు నల్ల నువ్వుల నూనె కొద్దిగా వేసేయండి. నల్ల నువ్వుల నూనె వేసి ఒక 2 వత్తులను ఒకవైపుకు 2 వత్తులను ఒకవైపుకు వేసి ఆ 2 జ్యోతులను వెలిగించి అక్కడ ఆ జ్యోతులను రెండిట్లని కూడా మీరు శని భగవానుడిగా శ్రీ కాలభైరవ స్వామి వారిగా భావన చేస్తూ పంచోపచార పూజలు ఆ 2 దీపాలకు మీ అందరి గృహాలలో కూడా కాలభైరవ స్వామి వారి యొక్క స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క చిత్రపటం ఉంది. ఆ చిత్రపటానికి ఈ మాలను సమర్పణ చేసి ఆ చిత్రపటానికి ఈ దీపానికి కూడా కాస్త తడిగంధము సమర్పణ చేయండి. విడి పుష్పాలు సమర్పణ చేయండి. పుష్పాలు అంటే ఇక్కడ మందార పుష్పాలను ప్రయారిటీ ఇవ్వండి. మందార పుష్పాలతోనే మీరు ఆరాధన చేయండి. అలాగే అగరబత్తి ధూపం సమర్పణ చేయండి. మరొక ఆవు నెయ్యి దీపాన్ని సమర్పణ చేయండి. నైవేద్యంగా ఖచ్చితంగా మనం గులాబ్ జామ్ తింటాం. ఈ బ్రౌన్ కలర్లో ఉండేటటువంటి పదార్థం మీకు అవకాశం ఉంటే ఇంట్లో తయారు చేయండి. లేదా చిన్న బెల్లం ముక్క కొద్దిగా మీరింట్లో శుచిగా శుభ్రంగా ఉండినటువంటి అన్నం పైన కొద్దిగా ఒక ప్లేట్లో అన్నం తీసుకొని బెల్లం ముక్క ఉంచి 2 నెయ్యి చుక్కలను వేసి నైవేద్యంగా సమర్పణ చేయండి. ఈ ప్రక్రియ చేసేదంతసేపు కూడా మీరు ఈ యొక్క మంత్రమే జపం చేయాలి. ఆ తరువాత మీ గృహంలో కూర్చొని మీరు ఈ యొక్క మంత్రము 3 మార్లు జపం చేయండి. జపం చేసిన తర్వాత నేను ఈ యొక్క శనైశ్చర జయంతి పర్వదినాన ఆచరించినటువంటి సమస్తమైన పూజ సర్వస్వం శ్రీ కాలభైరవ స్వామి దేవత పాదార్పణమస్తు అంటూ 2 అక్షతలను 2 పుష్పాలను కొద్దిగా నీటిని తీసుకొని ఒక ప్లేట్లో సమర్పణ చేయండి. సాష్టాంగ నమస్కారం చేయండి. తరువాత మీరు సమర్పణ చేసిన ఆ యొక్క జలాన్ని తీర్థంగా స్వీకరించండి. ఆ అక్షతలను పుష్పాలను శిరస్సును ధరించండి. ఈ రోజంతా ప్రత్యేకంగా మీరు ఒక పూట భోజనం చేయండి. అది కూడా విస్తరాకులో కానీ అరటి ఆకులో కానీ భోజనం చేయండి. అనవసరంగా ఎవరితో మాట్లాడొద్దు. ఈ సెల్ ఫోన్కి సంబంధించి పూర్తి ఆకర్షణ కావద్దు. ఈరోజు మినహాయింపునివ్వండి. మీరు స్వామివారి యొక్క మంత్రం జపం చేస్తూ భగవంతునికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ మంత్రం ఎప్పుడు జపం చేయాలి? ఉదయం నుండి రాత్రి వరకు జపం చేయాలి. పూజ అయిన తర్వాత ఆ మట్టి ప్రదును శుభ్రం చేసి మీరు మరలా ఆ యొక్క మట్టి ప్రదును ఉపయోగించుకోవచ్చు.
నల్లని వస్త్రం ఉంది కదా, ఈ నల్లని వస్త్రాన్ని ఆ మరునాడు కానీ లేదా ఆ మరునాడు కానీ ఆ యొక్క నల్లని వస్త్రంలో ఒక స్పూన్ మోతాదులో నల్ల నువ్వులను వేసి ఆ నల్ల నువ్వుల గుడ్డను ఒక చిన్న మూటగా కట్టి నల్లదారంతో కట్టి ఆ యొక్క వస్త్రాన్ని మీరు మీ తల చుట్టూ 3 మార్లు సవ్యంగా 3 మార్లు అపసవ్యంగా తిప్పుకొని ఎక్కడైనా సరే మీరు నీటిలో కానీ చెట్టు వద్ద కానీ వదిలేయండి. ఈ విధంగా మీరు ఈ ప్రక్రియ చేయాలి అమావాస్య రోజున. మంత్రం అయితే కనుక ఈ మంత్రం జపం చేయాలి, ఈ పుష్పహారం సమర్పణ చేయాలి, పంచోపచార పూజ చేయాలి. ఈ యొక్క పర్వదినాన రాజమండ్రిలో మన కాలభైరవ స్వామి క్షేత్రములో ఉదయము 5:45 నుండి స్వామివారికి తైలాభిషేకము, అలాగే కాలభైరవ స్వామివారికి ప్రత్యేక పూజ, అలాగే శని మహామంత్రాలతో కాలభైరవ మహామంత్రాలతో కాలభైరవ హోమం కూడా నిర్వహిస్తూ ఉన్నాము. ఎవరైనా భక్తులు ఈ యొక్క శని సంబంధించిన దోషాలు ఉన్నటువంటి వారు లేదా శని అనుగ్రహం కోసం కాలభైరవ అనుగ్రహం కోసం పాల్గొనాలనుకుంటే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొనవచ్చు. పాల్గొనదలిసినటువంటి వారు 9985551028 నెంబర్కు సంప్రదించండి. ఈ యొక్క స్వామివారి దర్శనం ఉదయం రేపు అమావాస్య రోజున హోమ ప్రక్రియ అయిపోయిన తర్వాత 7 గంటల నుండి స్వామివారి దర్శనం ప్రారంభమవుతుంది. మీరు కూడా స్వామివారికి స్వయంగా అభిషేకం చేసుకోవడానికి తైలం తీసుకురండి, అభిషేకం చేసుకోండి. అలాగే స్వామివారికి స్వయంగా ఈ యొక్క 2 రకాల పుష్పమాలను కూడా సమర్పణ చేయండి. శని భగవానుడి యొక్క శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క అనుగ్రహంతో భవిష్యత్తును ఆనందమయంగా సుప్రదంగా మార్చుకోండి. శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క అనుగ్రహం కోసం ఒక 2 చపాతీలు కానీ 2 పూరీలు కానీ, ఇవి కూడా గోధుమ పిండితో చేస్తే మరీ మంచిది. వీటి లేదా మీ ఇంట్లో తయారు చేయండి. తయారు చేసి బెల్లం పొడి కానీ బెల్లం ముక్క కానీ పెట్టి మీరు దగ్గరలో ఉండేటటువంటి స్వామివారి యొక్క క్షేత్ర ప్రదక్షిణ చేయండి ఆ యొక్క ప్రసాదాన్ని పట్టుకొని. లేదా స్వామివారికి సంబంధించినటువంటి మహోన్నతమైన వృక్షంగా చెప్తాము రావి వృక్షము, రావి వృక్ష ప్రదక్షిణ అయినా చేసి ఆ దగ్గరలో ఎక్కడైనా కాకులు ఉన్నా లేదా కుక్కలు ఉన్నా ఆ 2 చపాతీలను లేదా 2 పూరీలను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక ఇస్తరాకు వేసి వాటికి ప్రసాదంగా పెట్టండి. స్వామివారి మందిరము చుట్టూ 3 సార్లు కానీ 11 సార్లు కానీ 19 సార్లు కానీ ఈ మంత్రం జపం చేస్తూ ప్రదక్షిణ చేయండి. అలాగే రావి వృక్షం చుట్టూ కూడా ప్రదక్షిణ చేయండి. వివాహం కావలసినటువంటి వారు, ముఖ్యంగా ఉత్తమ జీవిత భాగస్వామి కావాలనుకునేటటువంటి వారు ఖచ్చితంగా మీరు ఈ యొక్క 3 ప్రక్రియలను దండను సమర్పణం చేయడం, కాలభైరవ స్వామి వారికి తైలాభిషేకం చేసుకోవడం, 2 పూరీలను అక్కడ మూగజీవులకు పెట్టడము, రావి వృక్ష ప్రదక్షిణ చేయడము, ఆ రోజంతా కూడా ఉపవాసం అంటే స్వామివారి యొక్క మహామంత్రం జపం చేస్తూ భగవంతునికి దగ్గరగా ఉండడం ఈ ప్రక్రియ చేయండి. శుభప్రదమైనటువంటి మహోన్నతమైనటువంటి జీవిత భాగస్వామి లభిస్తారు. అలాగే ఆర్థిక సంబంధమైన అప్పుల బాధలు తీవ్రంగా బాధిస్తున్నటువంటి వారికి కూడా ఈ ప్రక్రియను అమావాస్య రోజున చేయండి. మీరు ఈ ప్రక్రియ ఉదయం చేయొచ్చు లేదా సాయంత్రం కూడా చేయొచ్చు. కానీ మంత్రం మాత్రము లేచిన దగ్గర నుండి మీ యొక్క నిత్యకృత్య కార్యక్రమాలన్నీ సంపూర్ణం చేసుకుని రాత్రి నిద్రపోయే వరకు కూడా జపం చేయండి.